అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చెప్పిన అబద్ధాలపై దిగొచ్చారు కామినేని శ్రీనివాస్. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు కామినేని. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని అవమానించినట్టు అసెంబ్లీ సాక్షిగా కామినేని అబద్ధాలు చెప్పారు. అయితే కామినేని అబద్ధాలు చెప్పారని చిరంజీవి పత్రికా ప్రకటన విడుదల చేశారు. అబద్ధాలాడి అడ్డంగా దొరికిపోవడంతో కామినేనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు కామినేని శ్రీనివాస్. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అసెంబ్లీలో కోరారు. ఆ లైవ్ కూడా ఇప్పుడు వరకు చూసాం మనం. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు, లైవ్లో ఉన్నారు. కామినేని శ్రీనివాస్ కామెంట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సతీష్ చెప్పండి, ఒక సామెత ఉంటుంది తెలుగులో, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అని చెప్పి. ఈ ఎపిసోడ్కి కరెక్ట్గా సరిపోతుంది. చిరంజీవి వచ్చి చెప్పనంత వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి. ఇవాళ కామినేని శ్రీనివాస్ స్వయంగా తన మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని కోరడం చూస్తున్నాం. బిందు ఖచ్చితంగా గత దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుండి ఇదే అబద్ధాన్ని బయట తెలుగుదేశం పార్టీ, జనసేన, కామినేని శ్రీనివాస్ లాంటి టీడీపీ అనుబంధ బీజేపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే అసెంబ్లీ సాక్షిగా ఆ అబద్ధాలు ఆడేశారు, పచ్చి అబద్ధాలు. అసలు ఆ రోజు సమావేశంలో ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా అక్కడ కనీసం లేనటువంటి వ్యక్తులు అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పడం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కామినేని శ్రీనివాస్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారంటూ పచ్చి అబద్ధాన్ని మాట్లాడారు. ఈ అబద్ధాలన్నింటినీ కూడా చూసిన తర్వాత శాసనసభలోని ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తారని ఆ బయట ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామినేని శ్రీనివాస్ పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం, బాలకృష్ణ పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం ఒకవైపు అయితే, స్వయంగా చిరంజీవి కూడా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎందుకంటే అక్కడ చిరంజీవిని కూడా కించపరిచేలాగా బాలకృష్ణ, కామినేని శ్రీనివాసుల మధ్య ఆ చర్చ జరిగినటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కామినేని శ్రీనివాస్ ఒకవైపు చిరంజీవి మనస్తాపం చెందడమే కాకుండా చిరంజీవి ఏం జరిగిందో నిజాన్ని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తనతో పాటు సినీ ప్రముఖులందరినీ తీసుకెళ్ళినప్పుడు, ఎవరైతే ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, రాజమౌళి కానీ వీళ్ళందరినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీకి తీసుకెళ్ళినప్పుడు ఎంత గౌరవంగా సాధారణంగా మర్యాదగా ట్రీట్ చేశారో, అదేవిధంగా ఏ విధంగా చర్చలు జరిగాయో, ఆ చర్చల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ చర్చల్లో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు చేసి ఇండస్ట్రీకి సహాయం చేశారనే అంశాన్ని కూడా స్వయంగా చిరంజీవి ప్రకటించారు. కామినేని శ్రీనివాస్ చెప్పినవన్నీ అబద్ధాలనే చిరంజీవి ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా చిరంజీవి అభిమాన సంఘం కూడా కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వ్యాఖ్యలపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇప్పుడు తన అబద్ధాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అబద్ధాలు విషయంలో బట్టబయలైపోయింది. అడ్డంగా దొరికిపోయాను, తన పరువు పోయింది, ఏదో బురద జల్లేద్దాం, విషం చిమ్మేద్దామని కామినేని శ్రీనివాస్ చేసినటువంటి అబద్ధాల ప్రయత్నం అంతా కూడా వికటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కామినేని శ్రీనివాస్ పైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. సభలోనే ఆ రోజు బాలకృష్ణ కామినేని శ్రీనివాస్ చెప్పింది అబద్ధం అని కూడా చెప్పారు. అదేవిధంగా తర్వాత ఇతర శాసనసభ్యులు కూడా, బీజేపీ అధిష్టానం ఇతర శాసనసభ్యులు కూడా కామినేని శ్రీనివాస్ చెప్పింది పచ్చి అబద్ధాలు, కేవలం ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విషం చెమ్మాలన్నటువంటి ఒక లక్ష్యంతోనే కామినేని శ్రీనివాస్ ఈ అబద్ధాలు చెప్పారని సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో కామినేని శ్రీనివాస్ దిగి రావాల్సి వచ్చింది. తను చెప్పిన అబద్ధాలని ప్రత్యక్షంగా అందరికీ తెలిసిపోవడంతో, చిరంజీవి ప్రకటనతో కామినేని శ్రీనివాస్ ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడారో అసెంబ్లీ సాక్షిగా అన్న విషయం బట్టబయలుగా అయిపోవడంతో, అదేవిధంగా అది ఒక తీవ్ర వివాదంగా మారి చిరంజీవి మనస్తాపం చెందడం, చిరంజీవి అభిమానులు మనస్తాపం చెందడం, మరొకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన నేపథ్యంలో ఇక్కడ చాలా స్పష్టంగా కామినేని శ్రీనివాస్ దిగి రావాల్సి వచ్చింది. ఏ సభలో అయితే అడ్డమైనటువంటి అబద్ధాలు మాట్లాడేశారో, కనీసం అక్కడ ఏం జరిగిందో తెలియకుండా సమాచారం లేనటువంటి వ్యక్తి వచ్చి అసెంబ్లీ సాక్షిగా ఎవరో చెప్పారంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడేశారు. చిరంజీవి ప్రకటనతో ఆ అబద్ధాలన్నీ కూడా బట్టబయలు కావడంతో ఇక దిగి రావాల్సి వచ్చింది. ఈరోజు శాసనసభలో ప్రత్యేకంగా కామినేని శ్రీనివాస్ తర్వాత మాట్లాడిన బాలకృష్ణ తన వ్యాఖ్యలు తొలగించమని అడగరా? ఆయన పైన ఎటువంటి ఒత్తిడి లేదా?
బాలకృష్ణకి సంబంధించి ఇప్పుడు కామినేని శ్రీనివాసు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టే బాలకృష్ణ కూడా ఏమాత్రమైనా సరే సభా మర్యాదలకు సంబంధించి గౌరవం ఉన్నా, శాసనసభ వ్యవహారాల పట్ల గౌరవం ఉన్నా, అదేవిధంగా ఇతర వ్యక్తుల పట్ల ఒక మనిషిగా కనీసం గౌరవం ఉన్నా సరే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు బాలకృష్ణ నుండి అయితే అటువంటి స్పందన ఎటువంటిది రాలేదు. కనీసం తెలుగుదేశం పార్టీ నుండి కూడా అటువంటి స్పందన రాలేదు. అక్కడ స్వయంగా బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలను వాడారు. చిరంజీవిని వాడు వీడు అంటూ మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించిన సభలో లేని వాళ్ళ ప్రస్తావన తీసుకురాకూడదని ఒక నిబంధన ఉంటుంది. కానీ సభలో లేని వాళ్ళ ప్రస్తావన తీసుకురావడమే కాకుండా వాళ్ళని అవమానించేలాగా, కించపరిచేలాగా బాలకృష్ణ మాట్లాడినప్పటికీ ఇప్పటికీ చంద్రబాబు కూడా కనీసం ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు. శాసనసభాపతి కూడా శాసనసభలో ఇటువంటి వ్యాఖ్యలు సరికాదన్న అంశాన్ని ఖండించలేదని నిన్న బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా తప్పుపట్టారు. అదేవిధంగా మరొక వైపు తెలుగుదేశం పార్టీ నుండి తీవ్ర వివాదం అవుతున్న ఇటువంటి దీనికి సంబంధించిన ఖండన రాలేదు. కనీసం జనసేన నుండి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవికి జరిగినటువంటి అవమానం పైన కూడా బాలకృష్ణ అవమానకరంగా వ్యాఖ్యానించిన దాని పట్ల కానీ అటు నాగబాబు కానీ వీళ్ళు కూడా ఎవరు సో అధికార కూటమి పార్టీల నుండి బాలకృష్ణ వ్యాఖ్యలకు సంబంధించి ఎటువంటి స్పందన రాలేదు. ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. బాలకృష్ణ కూడా వెనక్కి తీసుకోవాలని ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. ఒకవైపు చిరంజీవి అభిమాన సంఘం బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా చిరంజీవి అభిమానుల డిమాండ్ బాలకృష్ణ లెక్క చేయలేదు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి క్షమాపణ కూడా చెప్పలేదు. ఓకే సతీష్, థ్యాంక్ యూ. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను.